నిజామాబాద్ జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో గత 3 రోజులుగా నిరవధిక సమ్మెను చేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు ఆర్డీఓ ఆఫీస్ ఎదురుగా మరి సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఉద్యోగులంతా మానవారంగా ఏర్పడి మా యొక్క నిరసనను తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా మా యొక్క డిమాండ్స్ ఏంటంటే మేమందరం కూడా గత 15-20 సంవత్సరాలుగా సమగ్ర శిక్షలో ఉద్యోగులు పనిచేస్తున్నాము. మరి విద్యాశాఖలో ఎంతో కీలకంగా మా బాధ్యతల్ని నిర్వహించడం జరుగుతుంది. ఇన్ని సంవత్సరాలుగా ప్రభుత్వము మా సమస్యల్ని గుర్తించలేకపోయింది. కానీ గత సంవత్సరము 3 రోజుల పాటు సమ్మె చేసినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 రోజుల్లోపే పరిష్కరిస్తామని మా యొక్క సమస్యలు పెద్ద తీర్చలేని సమస్యలు ఏమీ కావు. మరి మేమందరము ఛాయ్ తాగే లోపల టీ తాగే లోపు మా సమస్యని పరిష్కరిస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి గారు మరి వారు మాకు హామీని ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు మేమందరం కూడా వారు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని చెప్పేసి మేము వారిని కోరుతా ఉన్నాము. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఎస్సీ ఉద్యోగుల పిలుపు మేరకు మన నిర్మల్ జిల్లా కేంద్రంలో నిరవధిక సమ్మె జరుపుతున్న సందర్భంగా పిఆర్టీ తెలంగాణ నిర్మల్ జిల్లా శాఖ పక్షాన వారికి మద్దతు తెలిపి పరిపూర్ణమైన సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి తెలియజేయడం జరిగింది. వారికి ప్రధానంగా ఈ ఎస్ఎస్సీలో ఉన్నటువంటి సమగ్ర శిక్షా ఉద్యోగులందరికీ కూడా రెగ్యులరైజ్ చేయాలనేటువంటి డిమాండ్ ఒకటి, వారందరికీ కూడా ఉద్యోగులందరికీ కూడా మరి ఉద్యోగ భద్రత కల్పించాలనేటువంటిది ఒకటి, ప్రతి ఉద్యోగికి 10 లక్షల బీమా అదేవిధంగా 5 లక్షల ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలనేటువంటిది మరి వాళ్ళ డిమాండ్ని మేము వ్యక్తపరుస్తూ ఉన్నాం. అదేవిధంగా ఉద్యోగులందరూ కూడా సమానమే. మరి వీళ్ళు ఎస్ఎస్సీ అని చెప్పి వాళ్ళకు ఏదైతే మరి ప్రసూతి సెలవులు ఉన్నాయో వాళ్ళకి ఇవ్వడం లేదు. వాళ్ళకు కూడా మరి మహిళా ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ 180 ప్రసూతి సెలవుని కూడా మంజూరు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. అదేవిధంగా 61 సంవత్సరాలు నిండిన ప్రభుత్వం జీతాలు పెట్టినటువంటి ఆ ఉద్యోగులందరికీ ఏ విధంగా అయితే ఇస్తున్నారో మరి వీరికి కూడా రిటైర్మెంట్ బెనిఫిట్గా ఒక 20 లక్షల రూపాయలని ఇవ్వాలని చెప్పి మన సంఘం పక్షాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఎవరైనా ప్రమాదవశాత్తు మరణించినట్టయితే వాళ్లకు 15 లక్షల రూపాయల ఎక్స్గ్రేషన్ చెల్లించాలని చెప్పి మనము మన పిఆర్టీ తెలంగాణ నిర్మల్ జిల్లా శాఖ పక్షాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా వీళ్ళంతా సోదరులంతా కూడా మా సంఘానికి అనుబంధంగా ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి దీన్ని ప్రస్తుతమై మనము డిమాండ్లలో మరి దీన్ని ప్రభుత్వానికి మరి చర్య చేసుకొని ప్రభుత్వంలో విలీనం చేసినట్టు చూడాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అనుకూలమైన ప్రభుత్వం, ఉద్యోగులకు అనుకూలమైన ప్రభుత్వం కాబట్టి ఉద్యోగులకు అన్యాయం చేయకుండా మరి త్వరితగతినే చేయాలని చెప్పి మరి మేము ఈ సంఘ పక్షాన కోరుతా ఉన్నాం. సీఎం గారు ఇచ్చిన హామీని సమాన పనికి సమదోపిడిని